టైఫస్ వల్లే ఈ మరణాలు సంభవించినట్టు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ స్పష్టం చేశారు. ఆ మరణాలకు సరైన కారణాలు తెలుసుకునేందుకు పరిశోధన చేయాల్సి ఉందన్నారు. దీనికి 2 నుంచి 3 నెలల సమయం పట్టొచ్చని వీరపాండియన్ తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తక్కువ కేసులే నమోదయ్యాయని తెలిపారు. ఇక ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసుల గురించి ప్రజలు భయాందోళన చెందవద్దంటున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్తో మా కరెస్పాండెంట్ లీలా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. స్క్రబ్ టైఫస్ ఫీవర్స్ వల్ల ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రజల్లో ఎటువంటి అపోహలు పోగొట్టేందుకైతే మాత్రం ఇప్పుడు వీరపాండియన్ గారు హెల్త్ కమిషనర్ మనతో ఉన్నారు. చెప్పండి, స్క్రబ్ టైఫస్ ఫీవర్ ప్రజలు ఇప్పుడు ఒక భయాందోళన అయిపోయింది, అదొక హాట్ టాపిక్ అయిపోయింది. దానివల్ల కోవిడ్ ఎంత భయపడ్డారో దీనివల్ల కూడా ప్రాణాంతకం, ప్రాణాలు పోతాయనే భయంలో ఉన్నారు. దీనిపైన మీరు ఎంతవరకు పరిశోధన చేశారు? దీనికి సంబంధించి అసలు ఏంటి సార్, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు లేదా? స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో దానివల్ల అది ఒక కిల్లర్ వైరస్, కిల్లర్ డిసీజ్ అని చెప్పేసి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క సంవత్సరం వింటర్ సీజన్లో ఏ రకంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా వస్తుందో అదే రకంగా స్క్రబ్ టైఫస్ కూడా ప్రతి ఒక్క సంవత్సరం మన రాష్ట్రంలో వస్తూ ఉంది. పాజిటివ్ అనేది లాస్ట్ ఇయర్ కూడా మనకు దాదాపు 1600 కేసెస్ పాజిటివ్ నమోదైంది. దానికి ముందు 1300 అయింది. సో ఈ రకంగా 1000కి పైన ప్రతి ఒక్క సంవత్సరం కేసెస్ నమోదు అవుతూ ఉంది. కానీ ఈసారి కూడా మనకు 1566 కేసెస్ ఇప్పుడు దాకా నమోదైంది. సో దీనివల్లనే చనిపోయారు, ఇదే మనల్ని చంపేస్తుందని చెప్పేసి చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. అలాంటి కాదు. ఖచ్చితంగా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఏ ఒక్క ఇది వచ్చినా ఖచ్చితంగా దానివల్ల అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్వరం వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళాలి, బ్లడ్ టెస్ట్ చేసుకొని వాళ్ళకి ఏ రకమైన జబ్బు వచ్చింది అని చెప్పేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా వాళ్ళు యాంటీబయాటిక్ తీసుకోవాలి. అజిత్రోమైసిన్ కానీ డాక్సిసైక్లిన్ కానీ ఇస్తారు. సో అది తీసుకుంటే ఖచ్చితంగా అది నయం అవుతుంది. దానివల్ల క్యూర్ అయ్యి వాళ్ళు ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఫస్ట్ మనం అందరం తెలుసుకోవాల్సింది, జ్వరం వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళాలి, బ్లడ్ శాంపిల్ ఇచ్చేసి టెస్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటున్నారా? అడ్మిట్ చేసుకుంటే ఈ ట్రీట్మెంట్ ఎన్ని డేస్ వరకు ఇస్తున్నారు? ఈ ఎలిసా టెస్ట్ అనేది మనకు 24 అవర్స్లో ఈ శాంపుల్ ఇచ్చిన వెంటనే రిజల్ట్ వస్తుంది. ఒకవేళ పాజిటివ్ వస్తే ఇమీడియట్గా నేను ముందు చెప్పినట్టుగా అజిత్రోమైసిన్ కానీ డాక్సిసైక్లిన్ కానీ వాళ్ళ వయసుని పెట్టి ఇస్తారు, వాళ్ళకు ఉన్న లోడ్ని పెట్టి ఇస్తారు. సో వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటలైజ్ అవ్వాలంటే వాళ్ళకి వేరే ఏదైనా కోమార్బిడిటీ ఉంటే ఖచ్చితంగా హాస్పిటలైజ్ చేసుకుంటారు, లేకపోతే డాక్టర్సే చెప్తారు. దానివల్ల మీరు పిహెచ్సి కానీ లేకపోతే సిహెచ్సి కానీ ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ జీజీహెచ్ కానీ వెళ్ళండి. వాళ్ళు డాక్టర్ ఏం చెప్తారు దాని ప్రకారం చేసుకోండి. దీనికైతే మాత్రం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది మరణాల సంఖ్య దాకా వెళ్ళలేదు, ఎందుకంటే మరణాలు కూడా స్క్రబ్ టైఫస్ వల్ల అయితే మాత్రం జరగటం లేదు. వారికి ఇంకేమైనా డిసీజ్ ఉండడం కారణం చేత జరుగుతుంది తప్ప కేవలం స్క్రబ్ టైఫస్ వల్ల మాత్రం ఎవరు మరణించట్లేదని అయితే మాత్రం కమిషనర్ వీరపాండియన్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్ తో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.